కరోనా కాలపు ప్రాణాంతక పరిస్థితులలో దయనీయంగా మారిన మానవ జీవితాన్ని విశ్లేషించి ధైర్యపు చూపును అద్ది సామాజిక చైతన్యపు తీర్పుల డాక్టర్ నందిని సిద్ధారెడ్డి కలం నుండి వెలువడిన అనిమేష కావ్య సంపుటికి 2025 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కొండపాకలో జన్మించి 1974లో కవితాసృజన మొదలుపెట్టి 5 దశాబ్దాలుగా కవిత్వం, కథ, పాట వంటి అనేక ప్రక్రియల్లో నిరంతర యజ్ఞంలా తెలుగు సాహిత్య రంగానికి రచనలు అందించిన కవి సిద్ధారెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఫిల్, పిహెచ్డి పూర్తి చేసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. భూమి స్వప్నం, సంభాషణ, ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టువడి, ఇక్కడి చెట్ల గాలి, ఇగురం, ఆవర్తనం, నీటి మనసు వంటి రచనలతో ప్రఖ్యాతి పొందారు. తెలంగాణ ఉద్యమంలో కీలక సాహిత్య స్వరమై ప్రకాశించారు. తెలంగాణ రాష్ట్రపు తొలి సాహిత్య అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఆధునిక తెలుగు కవిత్వంలో వాస్తవికత, అధివాస్తవికత అన్న అంశంపై ఆయన చేసిన పరిశోధన సాహిత్య రంగంలో ప్రత్యేక గుర్తింపును పొందింది. కరిగితే కవి, పారితే నది, కవి పుట్టువడి, నది పుట్టువడి ఒకటే, కవిత్వం వేడుక కాదు, గాయాల గొంతుక అన్న డాక్టర్ సిద్ధారెడ్డి నిరంతర సాహిత్య ప్రయాణం చేసిన మహత్తర కవి.